మన కేసీఆర్ సార్కు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఏ ఊళ్ళో ఏ చెరువు ఉన్నది, ఏ చెరువు ఎండిపోతుంది, ఎక్కడ ఏ వాగున్నది, ఏ ఊళ్ళో ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, గుళ్ళు ఏ పాటున్నాయి, కాలువల కథ ఏంది, జనాల సంగతి ఏంది, ఇవన్నీ ఎరికే. తెలంగాణలో ఏ మూలకు ఏమున్నదో కళ్ళు మూసుకొని టక్క టక్క చెప్పేస్తాడు, అవునా కదా? మరి మన రేవంత్ సారుకు ఏ పాటు ఎరక? ఏం ఎరకలే. అసలు సారు ఊరు గురించే తెలియదు. అయ్యరామ, గట్లంటవేంది మల్లీశ్వరి? సారు మళ్ళగా ఇంత కోపం కాగల నీ మాటిని? రేవంత్ సార్ అంటే మన ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని ఏలుతాండు. రాష్ట్రాన్ని ఏలేటైనకు ఎక్కడ ఏమున్నదో తెలియదా? నువ్వు మంచిగానే ఉన్నావు తల్లి, మంచిగానే బనాయించబడితివి అని అంటారా? దయచేసి మీరు నన్ను బద్నాం చేయకుర్రి. నేనేమి రేవంత్ సార్ను బద్నాం చేస్తలేనోళ్ళ, సార్కు సారే బద్నాం చేసుకుంటా అంటూ అగ చూడుర్రి మీరే కావాలంటే కథ. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న బుజారన్నాడు, బనకచెర్ల మీద ఏదో మీటింగ్ పెట్టే కదా, పెట్టిందే నయమైంది. సారు వారి విజ్ఞానమంతా లోకమంతా చూసింది. వారెవ్వా, ఇంతటి మేధావినా మేము గెలిపించుకున్నది అని దిల్ ఖుష్ అయ్యరట. సారు వారి విజ్ఞాన ప్రదర్శనలు మీరు ఒక్క మలక వినాలే. అయితే ఈ మీటింగ్లో ఒక పెద్ద సారు ఏదో చెప్తుంటే సారుకు వచ్చిన అనుమానం వినుండ్రి మీరు. ఇది గోదావరి బేసినే కదా? గోదావరి బేసిన్ సార్. ఇది గోదావరి బేసినే కదా? గోదావరి బేసిన్ సార్. విన్నారా? అవునా, దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లోనే ఉన్నదా అని ఎంత ముద్దుగా అడుగుతాండో చూడు. సారు మన తెలంగాణకు ముఖ్యమంత్రి, దేవాదుల ఏడ ఉన్నదో కూడా తెలియదంటే ఎట్లా కావచ్చు? ఇంకా నయం హైదరాబాద్ తెలంగాణలోనే ఉన్నదా అని అడగలేదు. ఇక గిట్లనే అనిపించింది నాకు. ఆగుండ్రి, ఇంకున్నాయి ఆనిముత్యాలు ఇన్రి. Banachcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Under you are facing. No, sir. Facing. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. Ante kada. Via Krishna Basin. By Krishna, Godavari to Krishna to Penna. That is 3 basins. Okay. అసలు మీటింగ్ నడిచేదే బనకచెర్ల మీద, కానీ అది ఏడున్నదో సార్కి ఇప్పటిదాకా తెలియలేదు. ప్రకాశం జిల్లేనా అని అడుగుతాడు సారు వారు. సప్పట్లు కొట్టకపోతే మరి మీరు. ఇగో ఈ సారు నల్లమల్ల అని దియంగానే ఏం అడిగిండో వినాలే మీరు. They will do with the TBA methodology to twin tunnels, parallel tunnel system. Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area. That's it, completely. నల్లమల్ల అగ్గరో, అసలు నల్లమల్ల తెలంగాణ కిందికి వస్తుందా రాయలసీమ కిందికి వస్తుందా అని అడుగుతాండు. సారేమో నేను నల్లమల్ల బిడ్డని అంటాడు. నల్లమల్లనే గోళీలాడుకున్నా షిర్రగోని ఆడినా అంటాడు. కానీ ఆ నల్లమల్ల దేని కిందికి వస్తుందో తెలియకపాయే. అంటే సారుకు ఏది ఏడున్నదో తెలియదు అన్నట్టు గట్లనే అనిపిస్తుంది. సారు వారి విజ్ఞానాన్ని హరీష్ అన్న ఒక్క ముక్కలో తేల్చేసిండు. ఈనుండ్రల్ల మీరు. దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు, నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని, అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంతేనా? అది అన్నట్టు మన రేవంత్ సార్ అంటే కాదు, తలా తెలియదు తోక తెలియదు. ఈ సారు కూడా కాళేశ్వరం గురించి మాట్లాడబట్టే అని గరమైతాన్రు సార్ వారి మీటింగ్ ఇన్నోళ్ళు.